మోరపది కనకాంబరాలయి, 20 కనకాంబరాలయి అని విని, విని విసుగెత్తిపోయాం. కానీ ఈరోజు అదే కనకాంబరాల రేట్ ఎంతో తెలుసా? దాదాపు 80, 90 దగ్గరలో ఉంది. కానీ మనకి ఆ కనకాంబరాలతో ఉన్న అటాచ్‌మెంట్ చాలా మంచిదనమాట. సో, చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మోళ్ళ ఇంటికాడ గాని, మన తాతయ్యోళ్ళ ఇంటికాడ గాని, ఇలాంటి కనకాంబరాల చెట్టు కనపడితే అస్సలు వదిలేవాళ్ళమే గాదు. సో, అలాంటి కనకాంబరాలు మన ఇంటికాడ కూడా చాలా చక్కగా ఏసుకోవచ్చు. మనకు కొంచెం ప్లేస్ అనేది ఉంటే చక్కగా ఒక చిన్న మొక్క అయితే మనం పెట్టుకొని, దాన్ని చక్కగా రోజు నీళ్లు పోసుకుంటే ఇదిగో మా ఇంటికాడ పండినటువంటి ఈ చెట్ల ఇంకా చాలా పండుతది. సో, మేము వారానికి 2 సార్లయితే చక్కగా పూలు కోసుకుంటాం. సో, ఆ పువ్వుల్ని చక్కగా అల్లుకొని జడలో పెట్టుకోవడానికి, లేదంటే దేవుడి దగ్గర పెట్టుకోవడానికైతే ఉపయోగిస్తామనమాట. సో, మీరు కూడా మంచిగా ఉన్న ప్లేస్‌ని చాలా శుభ్రంగా క్లీన్ చేసుకొని, ఒక మొక్కేసుకొని, ఆ మొక్కకి రోజు చక్కగా నీళ్లు పోసుకుంటే, ఒక ఎంతో కన్నుల విందుగా కనబడే కనకాంబరం మొక్కయితే రెడీ అయిపోద్దనమాట. సో, నెక్స్ట్ వీడియో అయితే మా ఫామ్‌లో మేము మా పచ్చిమిరపకాయ చెట్టు మీదయితే నెక్స్ట్ వీడియో చేస్తాము. డోంట్ మిస్ ఇట్. సో, థాంక్ యూ వాచింగ్ దిస్. డూ ఫాలో జెరుషా ఫార్మ్స్. థాంక్ యూ.